హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మాయలాడి నవల వింటున్నామండి. చాలా రోజులైపోయింది అప్డేట్ ఇచ్చి. కొద్దిగా పనుల వలన నేను చదవలేకపోయాను, పెట్టలేకపోయాను. ఇక కంటిన్యూ చేసేద్దాము. మాయలాడి నవల రచన శ్రీ విశ్వప్రసాద్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. సర్కస్ చూడ్డానికి వెళ్ళిన ప్రముఖుల్లో రోజుకు 4 చొప్పున నిన్నటికి 16 మంది మాయమయ్యారు. మాయమైన వారిలో పేరు మోసిన పెద్ద పెద్ద వ్యక్తులున్నారు. అంటే చండీ మళ్ళీ రంగంలోకి వచ్చిందన్నమాట. ఆమెకు సర్కస్ కంపెనీతో సంబంధం ఉందా? నేను సర్కస్ చూసిన తర్వాత ఆ వివరాలు తెలియచేస్తాను. కారు పంపమంటారా? ఒక్క కారే కాదు, 4 జీపులు, 2 వ్యాన్లు, 20 మంది కానిస్టేబుల్స్ను, 4 ఇన్స్పెక్టర్లను కూడా పంపండి. మీకు వాళ్ళ అవసరం ఉంటుందా? ప్రత్యేకించి వాళ్ళ అవసరం ఏమీ లేదు. కానీ నేను మళ్ళీ పరిశోధనలోకి దిగినట్లు చండీ ముఠాకు తెలియడానికి ఈ హంగామా కావాలి. గుడ్, అలాగే పంపుతాను. థ్యాంక్ యూ సార్ అని రిసీవర్ ఫోన్ మీద పెట్టారు భగవాన్. 7 గంటలు అయ్యేసరికి పెళ్లివారి సారే ఊరేగింపులా పోలీసు వారి వాహనాలు వచ్చి నిలబడ్డాయి. వాటిని చూడగానే భగవాన్ మేకప్ చేసుకుంటున్న గది తలుపులు తోశాడు రాంబాబు. అతని ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయాయి. నిర్నిమేష నేత్రాలతో భగవాన్ని పైనుంచి క్రింద వరకు చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు. ఆయన వదులుగా ఉన్న నల్లని ప్యాంటు, తెల్ల కోటు తొడుక్కున్నారు. గళ్ళ టై కట్టుకున్నారు. పొడవైన మఫ్లర్ తలకు మెడకు చుట్టుకున్నారు. పెద్ద కళ్ళజోడు పెట్టుకున్నారు. కాళ్లకు దిట్టమైన బూట్స్ వేసుకున్నారు. చేతులకు శరీరం రంగుగల గ్లౌస్ తొడుక్కున్నారు. పద వెళదాం అన్నారు భగవాన్ చిరునవ్వు నవ్వుతూ. రాత్రి 7 గంటలైంది. భగవాన్ రాంబాబుల జీప్ టార్జన్ సర్కస్ కంపెనీ డేరా ముందు ఆగింది. బుకింగ్ ఆఫీస్కెళ్ళి 2 టికెట్స్ తీసుకున్నాడు రాంబాబు. ఇద్దరూ లోపలికెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. అప్పటికే సర్కస్ చాలా రసవత్తరంగా జరుగుతోంది. 4 అరబ్బీ గుర్రాలు డేరా మధ్యలోనున్న గుండ్రని ఆవరణలో పరిగెత్తుతున్నాయి. సన్నగా పొడవుగా ఉన్న ఓ రౌతు మధ్యలో నిలబడి కంచి జలిపిస్తూ జిగ్జాగ్ భాషలో గుర్రాలకేదో చెబుతున్నాడు. అతని భాషను అర్థం చేసుకొని ఒక దాని మీద మరొకటి దూకటం, పల్టీలు కొట్టడం, మొగ్గలు వేయడం, వెనక్కి పరిగెత్తడం, సకిలించడం మొదలగు వింత చర్యలు చేసేస్తున్నాయి. మధ్య మధ్యలో వాయిద్య ధ్వనిని అనుసరించి కదం తొక్కుతూ డ్యాన్స్ చేస్తున్నాయి. తలెత్తి చూశాడు రాంబాబు. ఎంతోమంది భగవాన్ వంక సూటిగా చూస్తున్నట్లు అర్థం చేసుకున్నాడు. వాళ్ళ దృష్టిలో క్రూరత్వం తాండవిస్తున్నట్లు గమనించాడు. చాలామంది మీ మీద కన్ను వేసి ఉంచారు అన్నాడు రాంబాబు. అఫ్కోర్స్, ముక్తసరిగా అని రాంబాబు చెవిలో ఏదో చెప్పారు భగవాన్. ఓకే అని కుర్చీలోంచి లేచి గేటు వైపుకి వెళ్ళాడు రాంబాబు. మరుక్షణంలోనే మ్యూజిక్ రిథం మారింది. సర్కస్ వాలి ఈ ఈ ఈ, సర్కస్ వాలి ఈ ఈ ఈ అని పాడుకుంటూ బఫూన్ ప్రవేశించాడు. అతని వెనుక ఓ యువతి టీవీగా నడుస్తూ నిచ్చెన దగ్గరకు వచ్చింది. అంతా కళ్ళు విప్పుకొని ఆమె కేసి చూస్తూ ఉండిపోయారు. అవయవాల పొందికలో బిగువుగానున్న శరీరానికి అంటి పెట్టుకుని ఉన్న వెల్వెట్ సుర్వా బ్లౌజ్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఆమె ఓ మారు 4 వైపులా చూసి అందరికీ నమస్కరించింది. ముందు వరుసలో కూర్చున్న ప్రతి ఒక్కరిని పరీక్షగా చూసింది. భగవాన్ మీద దృష్టి పడేసరికి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది. ఆయన పక్క కుర్చీ ఖాళీగా ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది. తర్వాత తనలో తాను సర్దుకొని గబగబా నిచ్చెన ఎక్కనారంభించింది. ఆమె నిచ్చెన ఎక్కుతూ ఉండగా కరతాళ ధ్వనులతో డేరా అంతా ప్రతిధ్వనించిపోయింది. తల పైకెత్తి ఊయల కేసి చూడనారంభించారు భగవాన్. పైన 4 ఊయలలు వరుసగా ఉన్నాయి. ఆమె ఒక ఊయలలో గిరగిరా తిరుగుతూ క్రిందకు జారుతూ ఆ ఊయల మీద నుంచి మరో ఊయల మీదకు వెళుతోంది. ఆమె ఒక ఊయల కడ్డీని విడిచిపెట్టి మరో కడ్డీ పట్టుకోవడానికి ఎగబ్రాకినప్పుడు జారిపోతుందో పడిపోతుందో అని అంతా భయాందోళనలతో చూస్తున్నారు. ఇంతలో ధన్ ధన్ అంటూ 4 సార్లు పిడుగులు పడినట్లు రివాల్వర్ ధ్వనులు వినిపించాయి. ఆమె 3వ కడ్డీలోంచి 4వ కడ్డీలోకి తిరుగుతూ ఆ శబ్దం విని కంగారుగా భగవాన్ వంక చూసింది. 4 గుళ్ళు ఒకేసారి తగిలేసరికి మై గాడ్ అని భగవాన్ తల వెనక్కి వాల్చేశారు. ఆయన పరిస్థితి గమనించి ఆమె పట్టుతప్పి 4వ కడ్డీని అందుకోలేక కెవ్వున అరిచి కిందనున్న వలలో పడిపోయింది.
ప్రేక్షకుల అరుపులతో డేరా అంతా ఒక్కసారిగా గగ్గోలుమంది. వాయిద్యాలు ఆగిపోయాయి. మేనేజర్తో సహా సర్కస్ కంపెనీ వాళ్ళంతా డేరాలోకి వచ్చారు. లైట్లన్నీ వెలిగించారు. 4 స్త్రీలు ఆమెను వలలో నుంచి దించి గబగబా లోపలకు తీసుకెళ్లిపోయారు. కంగారుగా అటూ ఇటూ పరిగెత్తసాగారు ప్రేక్షకులు. ఇంతలో ఏమిటది, ఏమైంది అంటూ అందర్నీ తోసుకుంటూ బయటనుంచి వచ్చాడు రాంబాబు. భగవాన్ గారిని ఎవరో హత్య చేశారు. ఓ యువకుడు రాంబాబుకు సమాధానం ఇచ్చాడు. వాట్? రాంబాబు గట్టిగా అరిచాడు. బుల్డోజర్లా గుంపును తోసుకొని భగవాన్ శవం దగ్గరకు వచ్చాడు. భగవాన్ గుండెల్లోంచి కారిన రక్తం తెల్లకోటును తడిపివేసింది. తలకు కూడా రివాల్వర్ గుండు తగలడం వలన తల్లోంచి చుక్కలు చుక్కలుగా ముఖం మీదకు కారనారంభించింది రక్తం. ఆయన పరిస్థితి చూసి కొన్ని క్షణాలు రాతి బొమ్మలా అయిపోయాడు రాంబాబు. అంతలోనే తనకు తాను సర్దుకున్నాడు. ఒళ్ళు గట్టిగా బిగించాడు. కళ్ళు పెద్దవి చేశాడు. పళ్ళు పటపటా కురికాడు. కాల భైరవునిలా తయారయ్యాడు. భగవాన్ గారిని చంపిన దుర్మార్గుడెవడో, వాణ్ణి హతమార్చేంత వరకు నేను నిద్రపోను అన్నాడు. అతని కంఠస్వరం డేరాలో ప్రతిధ్వనించింది. ఇంతలో 10 మంది కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్ జైసింగ్ జనాన్ని తోసుకుంటూ వచ్చారు. రాంబాబు దగ్గరకు వచ్చి ఏమిటి సార్ అని అడిగాడు జైసింగ్. మాట్లాడలేదు రాంబాబు. పక్కనున్న వాళ్ళు ఇన్స్పెక్టర్కు అసలు విషయం చెప్పారు. ఇన్స్పెక్టర్ గుండెలు దడదడలాడాయి. గబగబా బయటకు పరిగెత్తాడు. ఎదురుగానున్న హోటల్లోకెళ్ళి టెలిఫోన్లో పోలీస్ కమిషనర్ ప్రభాకర్కు విషయమంతా చెప్పాడు. తిరిగి అతను డేరా దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు గొడవ తగ్గింది. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ప్రేక్షకులందరినీ బయటకు పంపించేశారు. సర్కస్లోని పనివాళ్లు మరికొంతమంది భగవాన్ శవానికి దగ్గరలో నిలబడ్డారు. ఆ దృశ్యాన్ని చూసి గేటు దగ్గరే ఉండిపోయాడు జయసింగ్. 5 నిమిషాల్లో సైరన్ మోగించుకుంటూ 4 జీపులు వరుసగా వచ్చాయి. వాటిని బట్టి హోమ్ మినిస్టర్ హరిశ్చంద్ర కారు ఆగింది. తర్వాత వరుసగా 6 జీపులు వచ్చాయి. ఆశ్చర్యపోయాడు జయసింగ్. భగవాన్ డిటెక్టివ్గా చాలా పేరు మోశారని, భారతదేశంలో ప్రముఖ డిటెక్టివ్గా చలామణి అవుతున్నారని, ఆయన ప్రతిభా విశేషాల్ని భారత ప్రజలు ఏకకంఠంతో పొగుడుతున్నారని అతనికి తెలుసు. ఆయన ఏదో కేసు పరిశోధనకు ఢిల్లీ వచ్చారని కూడా అతను ఎరుగును. కానీ ఆయన మరణ వార్త తెలిసేసరికి హోమ్ మినిస్టర్ పరిగెత్తుకుంటూ రావడం అతన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. 20 మంది కానిస్టేబుల్స్, వారి వెనుక పోలీస్ కమిషనర్ ప్రభాకర్, హోమ్ మినిస్టర్ హరిశ్చంద్ర, ఆయనతో పాటు ఓ డాక్టర్, వారి తర్వాత దాదాపు 60 మంది కానిస్టేబుల్స్ డేరాలో ప్రవేశించారు. అచేతనావస్థలో భగవాన్ పక్కన కూర్చున్నాడు రాంబాబు. 1 నిమిషం పాటు భగవాన్ని పరీక్షించి ఆయన చనిపోయినట్టు నిర్ధారణ చేసి చెప్పాడు డాక్టర్. భగవాన్ శవాన్ని చూసి స్తంభించిపోయి చాలాసేపటి వరకు మౌనం వహించాడు హోమ్ మినిస్టర్. తర్వాత తనలో తాను సర్దుకుని మిస్టర్ రామ్ నెమ్మదిగా పిలిచాడు. స్పృహలోకి వచ్చిన రాంబాబు తలెత్తి అక్కడ ఉన్న రక్షణ శాఖను చూశాడు. అంతవరకు కూడగట్టుకున్న ధైర్యం సడలిపోయింది. సార్, మా అక్కకు నేనేమని సమాధానం చెప్పాలి అంటూ జేబురుమాలు ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. మిస్టర్ రామ్, మీ హృదయం చాలా దృఢమైనదని, ఏ కేసు తీసుకున్నా ప్రాణాల్ని లెక్క చేయకుండా పనిచేస్తారని మా డిపార్ట్మెంట్ ద్వారా విన్నాను. అయినా ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు హరిశ్చంద్ర. నిజమే, నా ప్రాణాల గురించి నేనెప్పుడు విచారించలేదు. నేను చచ్చిపోతే భగవాన్ గారు, మా అక్క కొన్నాళ్ళు విచారించి ఊరుకుంటారు. మా అక్క చనిపోయినా ఎక్కువగా బాధపడేవాణ్ణి కాదు. కానీ ఆయన వియోగం శాశ్వత వియోగం. భారత నారీ హృదయం గల మా అక్క సహించలేదు, భరించలేదు. రాంబాబు ఓ యంత్రం లాంటి మనిషి. ఆ యంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఎలా నడుపుకోవాలో కేవలం భగవాన్ గారికే తెలుసు. ఆయన లేని రాంబాబు జీవితం జీవితమే కాదు. భగవాన్ గారితో పాటే ఆయన సతీమణి, అసిస్టెంట్ కూడా చనిపోయినట్లే సార్, గద్గద స్వరంతో అన్నాడు రాంబాబు. మిస్టర్ రాంబాబు, భగవాన్ గారిని చంపిన దుర్మార్గుల్ని ఉరికంబం ఎక్కించేంత వరకు రక్షణ శాఖ విశ్రాంతి తీసుకోదు అని కమిషనర్ గారు భగవాన్ గారి శవాన్ని మిలిటరీ ఆనర్తో ఊరేగించి దహన సంస్కారాలు చేయండి అన్నాడు హరిశ్చంద్ర. అలాగే సార్ అన్నాడు నెమ్మదిగా ప్రభాకర్. మిస్టర్ రాంబాబు, మీరు నా కూడా రండి, లేవండి. భగవాన్ గారి మరణం వలన భారతదేశానికి ఎంత తీరని లోటో నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం, లేవండి. ముందు మీ అక్కగారిని సముదాయపరచడం మన కర్తవ్యం అని అతని చెయ్యి పట్టుకుని లేవదీశాడు హరిశ్చంద్ర. కీలు బొమ్మలా అయిపోయాడు రాంబాబు. మణి జ్ఞాపకం వచ్చేసరికి అతని నరాలన్నీ నీరసించిపోయాయి. మనస్సు స్వాధీనం తప్పింది. మస్తిష్కం పనిచేయడం మానేసింది. పిచ్చివాడిలా అయిపోయాడు.
ఇద్దరూ కారులో కూర్చున్నారు. కారు ముందుకు సాగింది. ప్రఖ్యాత డిటెక్టివ్ శ్రీ భగవాన్ గత సంవత్సరం నుండి చండీరాణి భీమరాజులకు చెందిన కొన్ని ముఠాలను బంధించారు. ఈ సందర్భంలో ఇరు పక్షాల వారు ఏ విధంగా సంచరించినది, ఎన్ని రకాల మాయోపాయాలు పోరాటాలు జరిపినది శ్రోతలకు విదితమే. నిన్న రాత్రి ఆయన అసిస్టెంట్ రాంబాబు సర్కస్ చూడ్డానికి వెళ్లారు. రసవత్తరమైన ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఎవరో శ్రీ భగవాన్ని రివాల్వర్తో కాల్చి చంపారు. చండీరాణి ముఠా వాళ్లే ఆయన్ని హత్య చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మిలిటరీ ఆనర్తో శ్రీ భగవాన్ మృతదేహాన్ని ఢిల్లీలోని ముఖ్య వీధుల్లో ఊరేగించారు. రక్షణ శాఖకు సంబంధించిన ప్రముఖులే కాక ఇతర ప్రముఖులు, పురజనులు కూడా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. నేషనల్ ఆనర్ ప్రకారం బ్యాండ్ ధ్వని మారుమ్రోగుతుండగా పెద్దలు పాదచారులై శ్రీ భగవాన్ దేహాన్ని శ్మశాన వాటికకు చేర్చారు. శాస్త్రయుక్తంగా ఉదయం 6 గంటలకు ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలుగుగాక. రేడియోలో ప్రసారమైన ఈ వార్తను విని మణి మరీ కుమిలిపోయింది. పిచ్చివాడిలా అయిపోయాడు రాంబాబు. ఉదయం 10 గంటలైంది. యూనివర్సిటీ రోడ్డులోనున్న కీర్తిశేషులు డిటెక్టివ్ భగవాన్ ఉండే బంగ్లాలో హోమ్ మినిస్టర్ హరిశ్చంద్ర, పోలీస్ కమిషనర్ ప్రభాకర్, 2 ఇన్స్పెక్టర్లు నిలబడి ఉన్నారు. వారికి కొంత దూరంలో రాంబాబు నిల్చున్నాడు. పక్క గదిలో చాప మీద కూర్చుని ఉంది మణి. మాయలాడిగా ప్రసిద్ధికెక్కిన చండీరాణి కేసులో మీరు ముగ్గురూ కలిసి ప్రతిభావంతంగా చేసిన పరిశోధన ప్రశంసించదగింది. కానీ ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. భగవాన్ గారు తన కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు విడిచిన రణధీరులు, కార్యశూరులు, త్యాగ పురుషులు. ఆయన్ని మనమంతా పూజించాలి. మణిని ఓదార్చడానికి ప్రయత్నించాడు హరిశ్చంద్ర. మాట్లాడలేదు మణి. దుఃఖాన్ని ఆపుకోలేక తనలో తానే కుమిలిపోతోంది. విచారించకండమ్మా, మాకంతా తెలుసు. నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. భారతదేశానికి ఆయన చేసిన సేవ అమోఘమైనది. ఉజ్వల జీవిత గాథ డిటెక్టివ్ల చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయబడుతుంది. డిటెక్టివ్లందరికీ శిరోభూషణంగా ఉండిపోతుంది భగవాన్ గారి పేరు. హీ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది డిటెక్టివ్స్ అని హరిశ్చంద్ర కొంతసేపు ఊరుకొన్నాడు. దుఃఖాన్ని ఆపుకోవడానికి ఎన్నో విధాలా ప్రయత్నిస్తోంది మణి. గోడ కానుకొని నిలబడి ఎర్రబారిన కళ్ళతో నీలకేసి చూస్తున్నాడు రాంబాబు. హరిశ్చంద్ర మళ్ళీ నెమ్మదిగా అన్నాడు, శ్రీ భగవాన్ గారి జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు మనం అన్ని విధాలా ప్రయత్నించాలి. చండీరాణి, ఆమె ముఠాలను బంధించడం ఆయన ముఖ్యోద్దేశం. ఆయన లక్ష్యాన్ని మనం పూర్తి చేయాలి. కనుక ఇంగ్లాండ్ నుండి ఒక డిటెక్టివ్ను పిలిపించాలనుకుంటున్నాను. ఇవాళ కేబుల్ ద్వారా తెలిపితే బహుశా రేపు వచ్చి ఆయన తన పరిశోధన ప్రారంభించవచ్చు. పోతే భగవాన్ గారి సమాధి దగ్గర శాంతి పూజలు చేయడానికి కాశీ నుంచి ఓ బ్రాహ్మణోత్తముడిని రప్పించాలనుకుంటున్నాను. మిస్టర్ రాంబాబు, మీ అభిప్రాయం కూడా చెప్పండి. మీ ఇష్టం సార్, ఎలా చేసినా సంతోషమే. ఇంగ్లాండ్ నుంచి వచ్చే డిటెక్టివ్కి మీరు సహకరించాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, నా మనసు బాగాలేదు. ఐ యామ్ హెల్ప్లెస్. ఆల్ రైట్. నిన్న భగవాన్ గారు నాకు చాలా విషయాలు చెప్పారు. ఆ వివరాలతో నేను మేనేజ్ చేస్తాను అని హోమ్ మినిస్టర్ హరిశ్చంద్ర బయలుదేరబోతూ, అమ్మా, మీరు దుఃఖించకూడదు. ఆయన ఆత్మకు శాంతి లభించాలంటే మీరు ధైర్యంగా ఉండాలి అన్నాడు. బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంది. పమిటి చెంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంది మణి. మిస్టర్ రామ్, వస్తానమ్మా అని మణితో మరోసారి చెప్పి హరిశ్చంద్ర, ప్రభాకర్, ఇన్స్పెక్టర్లు బయటకు నడిచారు. సాయంకాలం 4 గంటలైంది. హోమ్ మినిస్టర్ హరిశ్చంద్ర ఆఫీస్ రూమ్లో ఓ ఆంగ్లేయుడు కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతనికి దాదాపు 30 ఏళ్లుంటాయి. ఎర్రగా ఎత్తుగా ఉన్నాడు. ఇటాలియన్ స్టైల్ గడ్డం, మీసాలు, చక్కని బూటు, ప్యాంటు, కోటు, ఈవినింగ్ హ్యాటు, పెదవుల మధ్య తాపీగా కాలుతున్న పైపు అతని అందాన్ని, హుందాను ద్విగుణీకృతం చేస్తున్నాయి. మిస్టర్ పాల్, ఇది అసలు కథ. దీనిని బట్టి ఏ విధంగా పరిశోధన ప్రారంభిస్తే బాగుంటుందో ఆలోచించండి అన్నాడు హరిశ్చంద్ర. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు పాల్. ఇంతలో పోలీస్ కమిషనర్ ప్రభాకర్ ఆ గదిలోకి ప్రవేశించాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చిన డిటెక్టివ్ పాల్ అని ఆ ఆంగ్లేయుని పరిచయం చేశాడు హరిశ్చంద్ర. తర్వాత వీరు పోలీస్ కమిషనర్ ప్రభాకర్ అని పరిచయం చేశాడు. డిటెక్టివ్ పాల్ ఆలోచనల్ని ఆపు చేశాడు. కుర్చీలోంచి లేచి చెయ్యి ముందుకు చాపాడు. ఐఆమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అంటూ ప్రభాకర్తో కరచాలనం చేసి తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. తర్వాత జేబులో నుంచి ఓ ఉత్తరం తీసి హరిశ్చంద్రకిచ్చాడు ప్రభాకర్.
హరిశ్చంద్ర ఆ ఉత్తరాన్ని ఓ మారు తనలో తాను చదువుకొని పాల్కిస్తూ, ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి, ఇంగ్లీష్లోనే ఉంది అన్నాడు. ఆ కాగితాన్ని అందుకున్నాడు పాల్. ఇంగ్లీష్లో టైప్ చేసిన ఉత్తరం అది. అందులో ఇలా ఉంది: చండీరాణి ముఠా వాళ్లే శ్రీ భగవాన్ని హత్య చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నట్లు ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేసింది. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఈ విధంగా ఆరోపించడం చాలా అన్యాయం. రాణి ఆయన్ని హత్య చేయలేదు. ఆయన వంటి మేధావంతుల్ని రాణి గౌరవిస్తుంది, ఆరాధిస్తుంది, పూజిస్తుంది. పోతే మా ముఠా వాళ్లకు కూడా ఈ హత్యతో సంబంధం లేదని మేం భావిస్తున్నాము. ముఠాలోని ప్రతి ఒక్కరిని నిలదీసి అడిగాము, బెదిరించాము, బహుమతి ఇస్తున్నాము. కానీ ఎవరి మటుకు వారు ఈ హత్యతో తమకు సంబంధం లేదని ప్రమాణాలు చేశారు. కనుక రాణి ముఠాను ఈ హత్య సందర్భంలో అనుమానించడం అన్యాయం. ఇహ సర్కస్ కంపెనీకి రాణి ముఠాకు ఏమీ సంబంధం లేదు. తన కార్యసాధనకు కొన్ని రోజులు ఆ కంపెనీలో పనిచేసింది రాణి, అంతే. అనవసరంగా ఆ కంపెనీ వాళ్లను బాధించడం కూడా ధర్మం కాదు. ఏది ఏమైనా రాణికి కానీ ఆమె ముఠాకు కానీ భగవాన్ గారి హత్యతో సంబంధం లేదు. ఆయన్ని చంపిన వ్యక్తిని పట్టుకోవాలని రాణి కూడా ప్రయత్నిస్తోంది. ఈ విషయం చిత్తగించగలరు. ఇట్లు చండీరాణి. ఉత్తరం మడిచి హరిశ్చంద్రకిచ్చాడు పాల్. మిస్టర్ భగవాన్ సమాధిని ఓ మారు చూడాలి అన్నాడు. అలాగే చూడండి, ప్రభాకర్ గారు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు అన్నాడు హరిశ్చంద్ర. కుర్చీలోంచి లేచాడు పాల్. ప్రభాకర్ కూడా లేస్తూ ఇంగ్లీష్లో, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. నూజివీడులో రావు బహదూర్ రాజారావు గారి కేసు సందర్భంలో వీరేంద్ర సింగ్ అనే గజదొంగను భగవాన్ గారు బంధించారు. అతనికి ఆజన్మాంతర కారాగార వాస శిక్ష విధించడం జరిగింది. కానీ అతను 2 రోజుల క్రితం జైల్లోంచి తప్పించుకుపోయినట్లు నాకు వార్తలు వచ్చాయి అన్నాడు. పాల్కి కూడా అర్థం అవ్వాలని. అది విని అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఏదేమైనా నా పరిశోధన వలన ఎవరికీ హాని జరగకుండా మిస్టర్ భగవాన్ ఏర్పరిచిన మార్గాన్నే నేను అనుసరిస్తాను అన్నాడు పాల్. గుడ్ ఐడియా, అభినందించాడు హరిశ్చంద్ర. ఆయన దగ్గర సెలవు తీసుకుని ప్రభాకర్ కారులో భగవాన్ సమాధిని చూడ్డానికి బయలుదేరాడు. ఇంగ్లాండ్ డిటెక్టివ్ పాల్. ప్రభాకర్ కూర్చున్న కారు భగవాన్ సమాధిని సమీపిస్తూ ఉండగా ఆయన సమాధి ఎదుట ఓ స్త్రీ నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తుండటం చూశాడు ప్రభాకర్. వెంటనే కారు ఆపమని డ్రైవర్కు ఆజ్ఞాపించాడు. కారు ఆగగానే, అలా చూడండి, అక్కడ భగవాన్ సమాధి పక్కన ఓ యువతి నిలబడి ఉంది అన్నాడు పాల్తో ప్రభాకర్. ఎవరా స్త్రీ? బైనాకులర్లోంచి చూస్తూ అడిగాడు పాల్. తెలీదు, ఆయన సతీమణి మాత్రం కాదు అన్నాడు ప్రభాకర్. సమాధి మీద పూలు వేసి 2 క్షణాల పాటు కళ్ళు మూసుకుని సమాధికి నమస్కరించింది ఆ యువతి. ఇంతలో ఏదో కారు అటు వస్తుండటం గమనించి తిరిగి చూసింది. ప్రభాకర్ను గుర్తుపట్టి పూల బుట్ట చేత్తో పట్టుకుంది. సమాధి మీద వేసిన కుంకుమ తీసి బొట్టు పెట్టుకుని ఓ పువ్వు తల్లో ముడుచుకుంది. తాపీగా ముందుకు నడిచి 10 గజాల దూరంలోనున్న తన కారు ఎక్కింది. త్వరగా పోనీ అంది డ్రైవర్తో. అప్పటికే దీపాలు పెట్టారు. కానీ డ్రైవర్ హెడ్లైట్స్ కానీ సైడ్ లైట్స్ కానీ వేయకుండానే కారును పోనిస్తున్నాడు. కారు ఊళ్ళో ప్రవేశించింది. రాణి, వాళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు అన్నాడు డ్రైవర్. వెనక్కి తిరిగి చూసింది ఆమె. ప్రభాకర్ కారు తమను వెంబడిస్తున్నట్లు గమనించింది. ఆ ముందు సందులో కారాపు, నేను దిగిపోతాను. తర్వాత మోతీలాల్ స్ట్రీట్ వరకు తీసుకెళ్ళి కారు విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో. అలాగే రాణి అంటూ పక్క సందులో కారు ఆపాడు. రాణి దిగగానే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు డ్రైవర్. వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంటి మెట్లెక్కింది రాణి. ఇంతలో ప్రభాకర్ కారు వస్తున్న శబ్దం వినిపించింది. గబగబా తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళింది ఆమె. మళ్ళీ తలుపులు మామూలుగా వేసి నిలబడింది. అదే సమయంలో ప్రభాకర్ కారు అతి వేగంగా ఆ వీధిలోంచి వెళ్తున్నట్లు గ్రహించింది. ముందు గదిలో ఓ యువతి కుర్చీలో కూర్చొని చదువుకుంటోంది. రాణిని చూసి కంగారుగా, ఎవరు మీరు అంది. ఇది డిటెక్టివ్ భగవాన్ గారి ఇల్లేనా? మృదు మధుర స్వరంతో ప్రశ్నించింది రాణి. కాదు, ఆయన ఇల్లు యూనివర్సిటీ రోడ్లో ఉంది. ఏ ఊరు మీది? మద్రాసు. భగవాన్ గారు మీ బంధువులా? అవును, చాలా దగ్గర బంధువులు. ఆయన మరణించారని తెలిసి ఆయన భార్యను చూసి వెళదామని వచ్చాను. మా కారులో తీసుకువెళ్తాను, ఉండండి అని ఆ యువతి ముందుకు రాబోయింది. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని, వద్దమ్మా, నేను ట్యాక్సీ మీద వెళ్తాను. ఆయన యందు భారత ప్రజలకున్న శ్రద్ధాభక్తులు నాకు తెలుసు. ఆయన పేరు మీద మీ కారెక్కి ప్రయాణం చేయలేను. మీరు చూపిన ఆదరాభిమానాలకు చాలా ధన్యవాదాలు. వస్తా
అని తలుపు తీసి గబగబా బయటకు నడిచింది రాణి. అటు ఇటు చూసుకుంటూ రోడ్డు మీదకెళ్ళి ఓ ట్యాక్సీలో కూర్చుంది. యూనివర్సిటీ రోడ్డుకు పోనీ అంది. ట్యాక్సీ ముందు కదిలింది. యూనివర్సిటీ రోడ్లో ఓ ఇంటి దగ్గర నాకు కొంచెం పనుంది, కొంత ఆలస్యం కావచ్చు, అయినా నువ్వు వెళ్ళిపోకు, ఇంజన్ ఆపకు, ఎంత ఛార్జ్ అయినా నేనిస్తాను అంది రాణి ముసుగు వేసుకుని. అలాగే మాజీ అన్నాడు డ్రైవర్. రాణి ఎక్కిన ట్యాక్సీ కీర్తిశేషులు డిటెక్టివ్ భగవాన్ ఇంటి ముందు ఆగింది. ట్యాక్సీ దిగి చరచరా ఇంట్లోకి వెళ్ళింది రాణి. ముందు గదిలో రాంబాబు తనలో తాను పిచ్చిపిచ్చిగా ఏదో అంటున్నాడు. ఎవరో లోపలికి వచ్చినా అలికిడి విని కూడా తలెత్తలేదు. అతని ముఖం కేసి పరీక్షగా చూసింది రాణి. నిద్ర లేకపోవడం వలన కళ్ళు వాచి ఎర్రగా తయారయ్యాయి. తల చిందరవందరగా రేగిపోయింది. ముఖం భావశూన్యంగా ఉంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు భగవాన్ ఫోటో ఎదురుగా పెట్టుకుని మనిషితో మాట్లాడినట్లు ప్రశ్నలు వేస్తున్నాడు. తిరిగి తనకు తానే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటున్నాడు. కొంతసేపు అక్కడే నిలబడి పక్క గది వైపు నడిచింది రాణి. మంచం మీద పడుకుని ఇంటి కప్పు కేసి చూస్తూ మౌనముద్ర వహించి ఉంది మణి. అమ్మా పిలిచింది రాణి. మెల్లగా ముఖం తిప్పి చూసింది మణి. ఓ స్త్రీ ముసుగు కప్పుకొని నిలబడి ఉండటం గమనించి, ఎవరు మీరు అంది. ఎలక్ట్రిక్ లైట్కు కొంచెం దూరంగా క్రీనీడలోకి వెళ్ళి, భగవాన్ గారి భక్తురాల్ని అంది రాణి. అంటే అర్థం కాక అడిగింది మణి. ఆయన విశాల హృదయాన్ని, అద్వితీయ మేధాశక్తిని, ఆశయాలను ఆదర్శాలను పూజించే సేవకురాలిని ఆరాధనగా అంది రాణి. ఆమె మాటలు విని చటుక్కున లేచి కూర్చుంది మణి. మీ పేరు అంది. పేరుతో పనే ఉంది, శ్రద్ధాభక్తులతో భగవాన్ గారిని భగవంతునిగా భావించి పూజించే సేవికల్లో నేనొకర్తెను. నేనొక భక్తురాలను. ఆయన భగవత్ స్వరూపులు. నేను శిష్యురాలను. ఆయన గురుతుల్యులు. నేనొక ఆడబిడ్డను. ఆయన నాకు పితృ సమానులు. ఏ విధంగా చూసినా ఆయన నాకు తండ్రి, గురువు, దైవం. ఆయన హత్య గావింపబడటం చూసి దిశలు దద్దరిల్లేటట్లు ఏడ్చాను, విలపించాను, కుమిలిపోయాను. చండీ ముసుగులోనున్న రాణి ముఖం కేసి సూటిగా చూస్తూ అంది మణి. అవును, చండీనే, చండీ రాణినే. ఆయన్ని చంపినది నువ్వు కాదా? కోపంగా అడిగింది మణి. కాదు, ఈ విషయం స్వయంగా మీతో చెప్పాలనే వచ్చాను. ఆయన్ని చంపి ఉంటే నేను మీ దగ్గరకు రాలేను. కానీ ఆయన యందు గురుభావం ఉండటం వల్లనే ఆయన అకాల మరణానికి నాలో నేను ఏడ్చి దుఃఖాన్ని ఇముడ్చుకోలేక ఇలా వచ్చాను చెప్పింది రాణి. నువ్వు కాకపోతే నీ ముఠా వాళ్ళు చేసి ఉండవచ్చు ఈ పని. వాళ్ళ వలన కూడా ఈ అపరాధం జరగలేదు. మరెవరి వలన జరిగింది? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కొంతసేపు మౌనం వహించింది మణి. నిశ్శబ్దాన్ని భరించలేక రాణి మెల్లగా అంది. మొదటి నుంచి భగవాన్ గారు నాకు ప్రత్యర్థిగానే ఉన్నారు. అయినా ఆయన యందు శ్రద్ధ, భక్తి, ఆదరం, అభిమానం నా హృదయంలోంచి పోలేదు. వృత్తిరీత్యా ఒకరికొకరు విరోధులమైన తెలివి పరుల్ని గౌరవించడం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. అందుకే మానసికంగా ఒకరి యందు మరొకరికి ఆదరాభిమానాలే ఉన్నాయి. ఎన్నోసార్లు ఆయన నా వలలో చిక్కారు. అయినా నేనెప్పుడూ ఆయనకి కీడు తలపెట్టలేదు. నేనెన్నోసార్లు ఆయన చేతికి చిక్కాను. కానీ ఆయన నన్ను అగౌరవపరచలేదు. ఆయన విశాల హృదయం, ఉన్నత భావాలు, మంచి మనస్సు. చండీ తలెత్తి చూసింది రాణి. నువ్వు మాయలాడివి, మోసగత్తెవు, మహాకాళివి, నటనలు తెలిసిన నెరజానవి. నిన్ను నేను నమ్మలేను. గుండెల మీద గొడ్డలితో కొట్టినట్లయింది రాణికి. కానీ తన బాధను పైకి తెలియనివ్వకుండా, నిజమే, నేను మాయలాడినే. రాంబాబు పెట్టిన ఈ పేరు విని ప్రపంచమంతా కంపించిపోయింది. ఇప్పుడు కూడా ఆ పేరు వినగానే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. కానీ అమాయకమైన ప్రజానికానికి ఈ వాస్తవిక జీవితం ఎలా అర్థమవుతుంది? కాదు, ప్రజలకు అర్థం కాదు. ప్రభుత్వానికి కూడా నా జీవితం, నా ఆశయాలు అర్థం కావు. అర్థం కాకపోవడమే మంచిది. చండీరాణి జీవితం నిగూఢ రహస్యంలా అంతం కావడమే శ్రేయస్కరం. అమ్మా, గురుపత్ని, జగన్మాత, కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోండి, నన్ను నమ్మండి అంది. నెవర్. నిన్ను నేను నమ్మలేను. నిన్ను బంధించడానికి కూడా ప్రయత్నించను. భగవాన్ గారు చేయలేని పనిని నేను చేసి ఆయన పేరును, ప్రతిష్టను దిగజార్చడం నాకిష్టం లేదు. వెళ్ళు చండి, ఇక్కడి నుండి వెళ్ళిపో అంది మణి ఆవేశంతో. చిన్నగా నవ్వింది రాణి. ఆ నవ్వులో ఎంతో బాధ ఉంది. ఆయన హృదయం చాలా భావగర్భితమైంది. అందుకే ఎన్ని అవకాశాలు లభించినా ఆయన నన్ను బంధించలేదు. ఇది ఆయన మహోన్నత హృదయానికి తార్కాణం.
ఆయన మొదటే నన్ను బంధించి ఉంటే నా ముఠాలన్నీ ఉజృంభించేవి, దేశంలో అరాచకం బయలుదేరేది, ప్రజలు గగ్గోలు పెట్టేవారు, ప్రభుత్వం పునాదులు లేని భవనంలా కూలిపోయేది. ఈ విషయాన్ని ఆయన ముందుగానే ఊహించడం వలన నా గురించి ఆలోచించకుండా ముఠాల మీద దృష్టిని కేంద్రీకరించి ఇంతవరకు విజయాన్ని సాధించారు. నన్ను బంధించలేకపోయారన్న అపకీర్తి భగవాన్ గారికి లేదు. అంతకంటే చెప్పవలసింది ఏమీ లేదన్నట్లు ఆ గదిలోంచి బయటకు వచ్చింది రాణి. ముందు గదిలో రాంబాబు అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ చండీని చూసి, పరామర్శకు వచ్చావా అన్నాడు. అవును మిస్టర్ రాంబాబు, భగవాన్ గారి మరణం మిమ్మల్ని, నన్ను, అందరినీ దుఃఖసాగరంలో ముంచేసింది, తాపిగా అంది రాణి. ఈజ్ ఇట్? రాంబాబు చూపు కఠోరంగా తయారైంది. వెనువెంటనే ముఖంలో మార్పు వచ్చింది. డ్రాయింగ్ సొరగులాగి రివాల్వర్ తీశాడు. చటుక్కున ఆమె వైపుకు తిరిగి రివాల్వర్ గురి పెట్టబోయాడు. కానీ అప్పటికే విషయాన్ని అర్థం చేసుకుంది ఆమె. అతను ఎలాగూ విజృంభిస్తాడనుకుంది. వెంటనే ముసుగులోంచి రివాల్వర్ తీసి సిద్ధంగా నిలబడింది. మిస్టర్ రామ్, మీ రివాల్వర్ డ్రాయర్లో పెట్టండి అంది. ఆమె సమయస్ఫూర్తికి తనలో తాను ఆశ్చర్యపడ్డాడు రాంబాబు. తాను రివాల్వర్ తీసేలోపున ఆమె రివాల్వర్ పట్టుకొని సిద్ధంగా ఉంటుందని అతను ఊహించనైనా లేదు. మహాసాధ్విలా ఇంట్లో ప్రవేశించిన రాణి కొన్ని క్షణాల్లోనే మహాఖాళీగా తయారవుతుందని కూడా అతను అనుకోలేదు. అయినా కోపాన్ని అణుచుకోలేక, చండి, 2-3 సార్లు మనం ప్రత్యక్షంగా పోరాడుకున్నాం, ఎప్పటికప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇవాళ తప్పించుకోలేవు. కాల్చు, నువ్వు కూడా కాల్చు, నేను కాలుస్తాను. ఈ రోజున మనిద్దరిలో ఎవరో ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అంటూ రివాల్వర్ పేల్చాడు. చటుక్కున పక్కకు తప్పుకుని, రామ్, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకండి అంది ఆమె. రాంబాబు వినలేదు. మళ్ళీ రివాల్వర్ పేల్చాడు. ఆ దెబ్బను కూడా తప్పించుకుంది ఆమె. ఇహ ఊరుకుంటే లాభం లేదని తను కూడా పేల్చింది. రివాల్వర్ గుండు రాంబాబును రాసుకుంటూ పోయింది. ప్రళయ రుద్రుడిలా తయారయ్యాడు. చండీ అని ఓ అడుగు ముందుకు వేసి మళ్ళీ పేల్చాడు. పరిస్థితి విషమించినట్లు తెలుసుకుంది రాణి. అతనితో ఘర్షణ పడటం మంచిది కాదనుకుంది. మెరుపులా గుమ్మం దాటింది. వెంటనే తలుపులు లాగి గొల్లెం పెట్టింది. శాంతి శ్వాసను విడిచి ట్యాక్సీ దగ్గర వెళ్ళింది. ఆమె కూర్చోగానే ముందుకు సాగింది ట్యాక్సీ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.